ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఎవరిని కదిపినా ఈయన పేరే వినిపిస్తోంది. కేవలం 2 సినిమాలతో తమిళనాట సెన్సేషనల్ స్టార్ అయ్యాడు. అంతేకాదు మోస్ట్ ప్రామిసింగ్ హీరోగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడని చెప్పుకోవచ్చు. సినీ ఇండస్ట్రీకి వచ్చిన తక్కువ కాలంలో పెద్ద పెద్ద డైరెక్టర్లను ఆకర్షించాడు. ఇప్పుడు తమిళలో అతడి క్రేజ్ మామూలుగా లేదు. తమిళ స్టార్ డైరెక్టర్ అయిన శంకర్, బాలీవుడ్ ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ డ్రాగన్ మూవీ చూసి ఇంటికి పిలిపించుకొని అభినందనలు చెప్పారని తెలుస్తోంది. ప్రదీప్ రంగనాథన్ జూలై 25న 1993లో చెన్నైలో జన్మించాడు. బీటెక్ చేస్తున్న రోజుల్లోనే ప్రదీప్ కథలు రాయడం ప్రారంభించాడు. అలా సొంతంగా రాసిన కథలను షార్ట్ ఫిల్మ్గా తీయడం స్టార్ట్ చేశాడు. 2014లో వాట్సాప్ కాదలని షార్ట్ ఫిల్మ్ తీసి మంచి వ్యూస్ వచ్చాయని చెప్పుకోవచ్చు. ఇలా వరుసపెట్టి షార్ట్ ఫిల్మ్ తీయడం, తన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడం ప్రారంభించాడు. ప్రస్తుతం ఆయన ఛానల్లో 7 లక్షల పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రదీప్ రంగనాథన్ డైరెక్షన్ లో వచ్చిన తొలి చిత్రం కోమలి. జయం రవి, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అయిందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత దళపతి విజయ్తో సినిమా చేయాల్సి ఉన్న కొన్ని కారణాల వల్ల చేయలేదని చెప్పుకోవచ్చు. ఇక యువతకు కనెక్ట్ అయ్యేలా లవ్ టుడే మూవీని తెరకెక్కించాడు ప్రదీప్ రంగనాథన్. 5 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ సినిమా 100 కోట్లకు పైగా వసూలు సాధించని చెప్పుకోవచ్చు. ఈ మూవీలో తానే హీరోగా నటించి దర్శకత్వం కూడా వహించాడు. ఈ మూవీ బ్లాక్ బాస్టర్ విజయం సాధించింది. ప్రదీప్ రంగనాథన్, అనుపమ పరమేశ్వరన్, కయాద్ లోహర్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ డ్రాగన్ మూవీ. ఫిబ్రవరి 21న విడుదలైన మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకెళ్లిపోతుందని చెప్పుకోవచ్చు. ప్రేక్షకుల నుంచి మంచి బ్లాక్ బాస్టర్ టాక్ సొంతం చేసుకుందని చెప్పుకోవచ్చు. ఈ చిత్రాన్ని అశ్విత్ మారుముత్తు డైరెక్ట్ చేశాడు. ప్రస్తుతం ప్రదీప్ రంగనాథన్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీలో ఉప్పిన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు. నయనతార భర్త విఘ్నేష్ శివన్ డైరెక్ట్ చేస్తున్నారు ఈ మూవీని. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.